ప్రకృతి యావత్తు దైవాధీనం, ఆ దైవం మంత్రాధీనం. మంత్రశక్తికి కట్టుబడిన దేవతలను ప్రసన్నం చేసుకోవడానికి తపస్సులు చేసేవారు నేడు బహు అరుదు. బదులుగా విదేశీ ప్రభావం, విదేశీ ధన ప్రభావం జనంలో పాతుకుపోయి నిస్వార్థ సేవతో ప్రచారానికి దూరంగా ఉండే సాధుపుంగవుల గొప్పతనాన్ని కప్పిపుచ్చుతోంది. అయినా నిరాశ చెందనవసరం లేదు. ఈ వాతావరణంలో ఇంకా యోగుల, ఋషుల దివ్యశక్తి ప్రకంపనలున్నాయి. కొద్దిగా మనం మనసు పెడితే భక్తి, జ్ఞానతృష్ణ మన హృదయంలో ఉద్భవిస్తాయి. ఆధునిక విదేశీ ప్రభావాలు సనాతన ధర్మ సూర్యుణ్ణి కప్పివేసినట్లు అనిపించినా ఆ మేఘాలు ఎక్కువ కాలం నిలబడలేవు. సత్యజ్ఞాన తేజస్సు భారతీయుల రక్తంలోనే ఉంది. ఈ సందర్భంలో స్వామి వివేకానంద జీవితంలో జరిగిన ఒక సంఘటన ఈ సత్యాన్ని గుర్తు చేస్తుంది. ఒకసారి స్వామి వివేకానంద ఒక గ్రామం నుండి మరొక గ్రామానికి నడుచుకుంటూ వెళుతుండగా దారిలో ఒక శిథిలమైన దేవాలయం కనిపించింది. లోపల అమ్మవారు భవానీదేవి విగ్రహం పగిలి ఉంది. అది చూసి ఆయన చాలా బాధపడి, అమ్మా, నీవు సర్వోన్నత శక్తివి, నిన్ను నమ్మి ప్రజలు ఈ దేవాలయాన్ని నిర్మించారు, కానీ నీవు నిన్ను నీవే రక్షించుకోలేకపోయావు. ఇలాగైతే ప్రజలు దేవుడిపై, ధర్మంపై ఎలా విశ్వాసం ఉంచుతారు? దుర్మార్గులను నీవు ఎందుకు శిక్షించలేదు అని ప్రశ్నించాడు. ఆయన ఆశ్చర్యపోయేలా దివ్యమాత ప్రత్యక్షమై ఇలా అంది, నాయనా, నీవు యోగివి, నిజమైన భక్తుడివి కాబట్టి నేను నీకు దర్శనమిచ్చాను. మేము నేరుగా జోక్యం చేసుకోము. అలా చేస్తే మా ముందు ఎవరు నిలబడగలరు? మేము కేవలం మంచి, చెడు కర్మల ఫలితాలను స్వర్గంగానో నరకంగానో అందిస్తాము. స్వామీజీ ఇంకా అసంతృప్తిగా, అది సరిపోదు తల్లి, దుర్మార్గులను శిక్షించడానికి నీవు జోక్యం చేసుకోవాలి అని బదులిచ్చాడు. ఆమె మృదువుగా నవ్వి ఇలా అంది, నేను వస్తాను, తప్పకుండా అవతరిస్తాను. నీవు నన్ను పిలిచావు కాబట్టే ఇప్పుడే ప్రత్యక్షమయ్యాను. నీవు నిజంగా కోరుకుంటే నేను ఈ క్షణమే ఇక్కడ ఒక బంగారు ఆలయాన్ని సృష్టించగలను. కావాల్సిందల్లా నిజమైన పిలుపు మాత్రమే. మమ్మల్ని ఎలా హృదయపూర్వకంగా పిలవాలో ప్రజలకు నేర్పించు. అలాంటి ఆత్మలకు మేము కోరిన కోరికలన్నీ తీరుస్తాము.